తారకాసురుని బలమేంటి? దేవతలు ఎందుకు భయపడ్డారు? ఆ రాక్షస సంహారానికి సంకల్పం ఎలా జరిగింది? ధర్మరక్షణ ఎలా జరిగిందో తెలియజేసే అనగనగాలోని అద్భుత కథనమే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం, తారకాసుర సంహారానికి దైవ సంకల్పం. అనగనగా అది కృతయుగంలోని సమయం. లోకాలనంతా భయాందోళనలో ముంచేస్తాడు తారకాసురుడు అనే రాక్షసుడు. దేవతలందరూ కలిసి యుద్ధం చేసినా తారకాసురుణ్ణి జయించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే తారకాసురుడు బ్రహ్మ నుండి ఒక ప్రత్యేక వరం పొందినవాడై ఉంటాడు. తనకు మృత్యువే లేదని, ఒకవేళ మృత్యువంటూ సంభవిస్తే అది శివుని పుత్రుడి చేత మాత్రమే అనే వరం పొందినవాడై ఉంటాడు. ఇలా ఉండగా శివుడు సతీ సమేతుడయ్యే సమయానికే హిమాలయాల్లో ధ్యానం నందే ఉంటాడు. పార్వతీదేవి అనేక యోగ తపస్సులతో శివుని అనుగ్రహం పొందినా వారి వివాహానంతరం శివుడు తిరిగి లోతైన ధ్యానంలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. దీంతో దేవతలు తీవ్ర ఆందోళనకు గురైపోతారు. అందుకే ఈ వర గర్వంతో విర్రవేగిపోతూ ఉంటాడు తారకాసురుడు. దేవతలను అడుగడుగునా పీడిస్తూ ఉంటాడు. దీంతో దేవలోకం ఆందోళన చెందుతుంది, బ్రహ్మ వద్దకు పరుగులు తీస్తుంది. బ్రహ్మను సమీపించిన ఇంద్రాది దేవతలు, ప్రభు, తారకాసురుడు ఎంతో అహంకారంతో హింసిస్తున్నాడు, మా సైన్యాలు కూడా అతని ముందు నిలబడలేకపోతున్నాయి అని వాపోతాడు ఇంద్రుడు. అగ్నిదేవుడు కూడా దీంతో శృతి కలుపుతాడు. బ్రహ్మదేవ, తారకాసురుని శరీరం అగ్నికి కూడా అజేయంగా అయిపోతోంది. బ్రహ్మవరం కారణంగా మేం కూడా ఏమీ చేయలేకపోతున్నాం అని వాపోతాడు అగ్ని. దీంతో వాయుదేవుడు కూడా, బ్రహ్మదేవ, లోకమంతా భయపడుతోంది, ఇలా ఉంటే ధర్మం నాశనమైపోతుంది అంటూ వాయుదేవుడు బ్రహ్మకు విషన్న హృదయంతో విన్నవిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవతలను ఉద్దేశించి ఈ విధంగా సంభాషిస్తాడు. దేవతలారా, తారకాసురుడు నన్ను సంప్రాప్తించి ఒక ప్రత్యేక వరాన్ని పొందాడు. అతన్ని సంహరించగలిగేది ఒక్క శివపుత్రుడు మాత్రమే. దీంతో సభలో నిశ్శబ్దమైపోతుంది. ప్రభు, శివుడు దీర్ఘకాలంగా ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవి తపస్సు చేసినా ఆయన ధ్యానం వీడడం లేదు. మరి పుత్రావతారం ఎలా అంటూ ఇంద్రుడు ప్రశ్నిస్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడు విష్ణువు, దేవతలారా, ధర్మరక్షణ కోసం శివుని ధ్యానాన్ని భంగం చేయడం తప్ప మరే మార్గము లేదు. అందుకే మన్మధుని ద్వారా ధ్యాన భంగం చేయాలి. దీంతో ఎక్కడో మూలన ఉన్న మన్మధుడు, ఇంద్రదేవ, శివుడు రుద్రరూపం, ఆయన ధ్యానాన్ని భంగపరచడం అంటే ప్రళయాన్ని ఆహ్వానించడం వంటిదే. మన్మథ, నువ్వు మాత్రమే చేయగలిగిన పని ఇది. లోకాలు నీ చేతుల మీదే ఉన్నాయి. నీ యత్నం దేవకార్యానికి దోహదమవుతుంది. ప్రయత్నించు లోకం కోసం అంటూ ప్రేరేపిస్తాడు శ్రీ మహావిష్ణువు. మన్మధుడు, సరే స్వామి, ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తాను. అలా సకల దేవతల సూచనతో మన్మధుడు శివుని ధ్యానభంగం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అది వసంత శిబిరం. పుష్ప బాణాలు, మదన శక్తులు ప్రయోగించడం జరుగుతుంది శివుని పరిసరాలు. హిమాలయాల మధ్యలో శివుడు గంభీర వదనంతో ఆసీనులై ఉంటాడు. మన్మధుడు వసంత దేవునితో కలిసి ఆ ప్రదేశానికి చేరుతాడు. పుష్పాలతో నిండిన వసంత సమీరం శివుని చుట్టూ తేలికగా ప్రవహిస్తూ ఉంటుంది. పుష్ప బాణం ధ్యానాన్ని కదిలించాలని భావించి మన్మధుడు నమస్కరించి, ప్రభూ శివశంకర, ఇది నా స్వార్థం కోసం కాదు, లోకాల రక్షణ కోసం చేస్తున్న ధర్మ కార్యం అని చెప్పి పుష్పబాణాన్ని సంధిస్తాడు శివునిపై. వసంత వాయువు, మదన శక్తులు అన్నీ కలిసి శివుని ధ్యానానికి తాకుతాయి. శివుని స్పందన జరుగుతుంది. కానీ మన్మధుడు అంతమవుతాడు. శివుని లలాటంపై ఒక వేడి రెపరెపలు. త్రినేత్రం తెరుచుకుంటుంది. లోకాలు కంపింపజేసే రౌద్ర దృష్టి. శివుడు రుద్ర రూపంలో గర్జిస్తాడు. ఎవరు నా ధ్యానాన్ని భంగం చేసినది? దివ్య కాంతిలో కామదేవుడు భస్మమైపోతాడు. పార్వతీదేవి దిగులుగా చూస్తూ ఉంటుంది. శివుడు రౌద్రం విడిచి ప్రశాంతంగా పార్వతీదేవిని సమీపిస్తాడు. ఉమా, లోకాల రక్షణ కోసం మన్మధుడు ధర్మం కోసం తనను తాను అర్పించుకున్నాడు. అతని ప్రయత్నం వృధా కాదు ప్రభు. ఇది లోకాల శ్రేయస్సు కోసం జరిగిన దివ్య ప్రయత్నం. పార్వతీదేవి మృదువైన సేవలతో, భక్తితో, దేవతల సత్ప్రార్థనలతో మళ్లీ కరుణించి ఆమెను సమీపిస్తాడు. ఆ సమయాన శివుని తేజస్సు 6 దిశల్లో 6 జ్యోతి కణాలుగా 6 శిశువులుగా విరాజిల్లుతుంది. శివుని అమోఘ తేజస్సును దేవతలు భరించలేక అది అగ్నిదేవుడు, వాయుదేవుడు చేత గ్రహింపబడి గంగా నదిలో ప్రవేశిస్తుంది. గంగ కూడా ఆ జ్వాలను సహించలేక
అది శరవణం అనే సరస్సులో 6 ప్రకాశ కణాలుగా విభజించబడుతుంది. ఆ ప్రకాశ కణాల నుంచి 6 శిశువులు అవతరిస్తారు. ఆ 6 శిశువులను కృతికా దేవతలు తమ తమ భుజాలపై మోసి పోషిస్తారు. అందుకే స్వామిని కార్తికేయుడు అని పిలుస్తారు. 6 శిశువులను చూసి దివ్యానందంతో వారిని అందరినీ తన ఒడిలోకి తీసుకోవడంతో ఆ 6 శిశువుల శరీరాలు ఒకటై 6 ముఖాలు కలిగిన ఒక మహోన్నత దైవ స్వరూపం అవతరిస్తుంది. అందుకే స్వామిని షణ్ముఖుడు, షడాననుడు, అరవిందనేత్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే నామాలతో పిలుస్తారు. ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం, తారకాసుర సంహారానికి దైవ సంకల్పం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: దుష్ట శక్తులు ఎంత బలపడినా మంచి సంకల్పం, సామూహిక సహకారం కలిసొస్తే అడ్డుకోలేవని, విలువల కోసం అందరూ ఏకమైతే విశ్వమే మార్గం చూపుతుందని. యుగాలు మారినా ఏ యుగమైనా ఇదే సుబ్రహ్మణ్య స్వామి అవతార సందేశమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో చూకొట్టే కథల్లా వేటు న్యూస్. ఈ కథనం తర్వాయి భాగం సోమవారం రాత్రి 9